హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే టాక్ కైన్ నెట్వర్క్లో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది మన లిస్టింగ్ ప్రైస్ గురించి అయితే ఒక మార్పు అయితే రావడం జరిగిందండి. దీంట్లో మనకైతే కోర్ టీమ్ వాళ్ళ నుంచి అయితే ఒక 2 ఆప్షన్లు అయితే వచ్చాయండి. 2 రకాల ప్లాన్స్ అయితే మన ముందైతే పెట్టారండి. ఆ 2 రకాల ప్లాన్స్ ఏమిటి, ఏ ప్లాన్ అయితే మనకు బెటర్గా ఉంటుంది అవన్నీ తెలుసుకోబోతున్నామండి. సో ఈ యొక్క వీడియో అనేది మనకైతే చాలా ఇంపార్టెంట్ అండి. టాక్ కాయిన్లో మేనేజ్ చేసిన అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ గమనించాలి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే మన ఛానల్ కానీ కొత్త వచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. ఓకే అండి, ఈ యొక్క వీడియోనే కాదండి, మన ఛానల్లో ఏదైనా వీడియో మీకు లెంతీగా అనిపిస్తే 1.5xలో కానీ 2xలో కానీ చూడండి. ఎందుకంటే మీ టైం సేవ్ అవుతుంది చెబుతున్నాను ముందు ఈ పాయింట్ అయితే. సో ఇక్కడ చూడండి, మనకి కోర్ టీం నుంచి అయితే నిన్నైతే పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్లో మనకి ఏముందంటే ఫైనల్గా లాస్ట్లో ఇది ఫైనల్ మాత్రమే అవ్వలేదు. సో మీ యొక్క అభిప్రాయాన్ని, అంటే కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో మనందరం కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా మేము తీసుకుంటాము అనే పాయింట్ అయితే చెప్పారండి. నిన్నైతే మనకి చెప్పారు. సో అనుకున్నట్లుగానే మన సభ్యులందరూ కూడా సార్ అది అయితే చాలా తక్కువగా ఉంది కదా ప్రైస్ అనేది, 40 పైసలు అంటే 50 పైసలు అంటే చాలా తక్కువ కాదండి అని చెప్పడం జరిగిందండి. సో ఒక సరికొత్త ప్లాన్ అయితే మన ముందుకే తీసుకొచ్చారండి. సో ఈ విషయం అయితే కోర్ టీం నుంచి అయితే వచ్చింది కాబట్టి అందరికి కూడా తెలియాలండి, ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో. ఇంకా అదేవిధంగా కాయిన్స్ కూడా తక్కువే ఉన్నాయని ఎవరైతే కొంచెం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో ఈ యొక్క అప్డేట్ అనేది అందరికీ చాలా ముఖ్యమైన అప్డేట్ అండి, మీకు అర్థం అనుకుంటున్నాను. సో ఈ పోస్ట్లో మనం చూసినట్లయితే లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. నేను ప్రతి పాయింట్ చెబుతాను, లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎంపికలు, నిర్మాణం మరియు సమాజ పాలన. సో ఇక్కడ కొన్ని మార్పులు నిర్మాణాలు వస్తున్నాయి, కానీ ఫైనల్గా చూసినట్లయితే సమాజ పాలన, ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో, ప్రజలైతే అవుతుంటారో వారి యొక్క పాలనలో ఉండాలి అని కోరుకుంటామని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మన సైడ్ నుంచి చూస్తున్నారు, వాళ్ళ సైడ్ నుంచి కాదండి, మన సైడ్ నుంచి మాత్రమే చూస్తున్నారండి. ప్రియమైన టాక్ కాయిన్ కమ్యూనిటీ, మా చివరి అప్డేట్పై మీ విస్తృతమైన మరియు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని ధన్యవాదాలు. సో నిన్నైతే నేను చెప్పాను కదండి, ఎక్స్ అకౌంట్లో చాలామంది కూడా ఈ యొక్క ఆప్షన్ అయితే కొంచెం చేంజ్ చేయండి, కొంచెం మార్పులు తీసుకురండి, ప్రైస్ పెంచండి, చాలామంది కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి. నేను కూడా ఇచ్చాను మన తరఫు నుంచి అయితే. సో ఆ ఫీడ్బ్యాక్ అయితే మన కోర్ టీం అయితే తీసుకున్నారు. మీలో చాలామంది ధర, సరఫరా, ద్రవ్యత, లాకప్లు, వెస్టింగ్ మరియు దీర్ఘకాలిక మార్కెట్ స్థిరత్వం గురించి ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. మేము ఈ దృక్కోణాలను తీవ్రంగా పరిగణిస్తాము మరియు వాటిని ప్రణాళికలు కూడా చురుకుగా చేస్తున్నాము. సో ఏమంటున్నారంటే మన సభ్యులు ఎవరైతే ఉన్నారో, నేను కామెంట్లు చేసిన వాళ్ళందరూ కూడా కాయిన్ వాల్యూ గురించి, మన లిక్విడిటీ పూల్ గురించి, మన లాక్ పీరియడ్ గురించి, ఇంకా అదేవిధంగా సప్లై గురించి, వీటన్నిటి గురించి కూడా ఎంతో సమాచారాన్ని అయితే ఇక్కడ మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా మేమైతే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటామని చెబుతున్నారండి కోర్ టీం వాళ్ళైతే. సో ఇదైతే మన పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరగా ఉంది. టాక్ అని ప్రస్తుతం టోకెన్ జనరేషన్ ఈవెంట్, అదేనండి మన TEG దశ ముందైతే ఉంది. ఇంకా ఏ టోకెన్ కూడా ఆన్లైన్లో లేదు. ఇది శుభ్రమైన మరియు స్థిరమైన ఆర్థిక నిర్మాణాన్ని సంయుక్తంగా నిర్వహించడానికి సరైన సమయం. సో టోకెన్ జనరేషన్ ఈవెంట్ అయితే మనకైతే ఆ వర్క్లో అయితే ఉన్నారండి. లిస్టింగ్కి జరిగే ముందు ప్రక్రియ అనేది ఇది అంటారు. సో ఆల్రెడీ ఈ వర్క్స్లో అయితే మన కోర్ టీం అయితే ఉందని చెప్పేసారు ముందైతే. టోకెన్ కోసం 2 వాస్తవిక వ్యూహాత్మక మార్గాలు, చర్చ ఆధారంగా తుది నిర్ణయం లేదు. సో చూడండి, ఇక్కడ ఏంటంటే టాక్ అండ్ కమ్యూనిటీ నుంచి ఒక 2 రకాల ప్లాన్స్ అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. సో వీటిలో కమ్యూనిటీ మొత్తం కూడా దేనికి ఏకాభిప్రాయం ఇస్తారో దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి. సో ఆ 2 ప్లాన్స్ ఏమిటి, అది మైనస్సా ప్లస్సా అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం మనమైతే ఇప్పుడు. సో ముందుగా అండి పాయింట్ నెంబర్ 1, లేదనుకుంటే సింపుల్గా చెప్తున్నా మీకు, ప్లాన్ నెంబర్ 1 అండి. ప్లాన్ 1 అయితే చూస్తున్నాను, లేదా ప్లాన్ ఏ ఏంటంటే ప్రస్తుత నిర్మాణంలో తక్షణ ప్రయోగం. సో మనకి నేను చెప్పినట్లుగానే కాయిన్ యొక్క లిస్టింగ్ వాల్యూ వచ్చేసి 50 పైసలు అయితే ఉంటుంది. $0.005 50 పైసలు. మొత్తం సప్లై వచ్చేసి 8 మిలియన్ అండి, అంటే 80 లక్షల కాయిన్స్ అనమాట. 80 లక్షల కాయిన్స్, 50 పైసల ప్రైస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే లిస్టింగ్ తర్వాత అధిక అమ్మడాలు, అదేవిధంగా ఒత్తిడి, CX కానీ DXలో పరిమిత లిక్విడిటీ, పెట్టుబడిదారులు మరియు భాగస్వాములకు తగ్గిన ఆకర్షణ, తక్కువ సరఫరా ఉన్నప్పటికీ పెరిగిన అస్థిరత. సో ఇక్కడ మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత, ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయిన తర్వాత చాలా తక్కువ రేటుకి మేము లిస్టింగ్ చేయడం వల్ల కొనుక్కోవడానికి పెట్టుబడిదారులకైతే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయని చెబుతున్నారండి. అదే మన ఎక్స్చేంజెస్లో అయితే. మార్కెట్ దృక్కోణం నుండి
ఈ యొక్క ఎంపికను సవాలుతో కూడుకున్నదిగా అనేక ప్లాట్‌ఫార్మ్‌లు అంచనా వేశాయి. సో, ఈ పాయింట్ అనేది తొలగించండి. ఈ యొక్క ప్లాన్ మాత్రం వద్దు అని ఎంతోమంది అయితే ఇక్కడైతే మాకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మన సభ్యులండి. కామెంట్ ఎవరైతే చేశారో నేను చేశాను. ఇంకా చాలామంది చేశారండి. ఈ ప్లాన్ ఏ అయితే మాకైతే అంతగా నచ్చలేదు. దీనికైతే ఓటింగ్ అనేది తగ్గుకుందనైతే ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చామండి. మేమందరం కూడా ఇచ్చాము. ఇంకా మన సబ్‌స్క్రైబర్స్ కూడా కొంతమంది ఇచ్చారు. నాకైతే తెలిసింది. సో, ఇప్పుడేంటంటే ఇది ప్లాన్ ఏ అండి. దీంట్లో ఎటువంటి చేంజ్ ఏం లేదు. కానీ మన ముందుకైతే వీళ్ళు కొత్తగా ప్లాన్ బిని కూడా తీసుకొచ్చారు. ప్లాన్ బిని కూడా తీసుకొచ్చారండి. ప్లాన్ బి అంటే తెలుసుకుందాం ఇప్పుడు మనం. సో, చూడండి. ప్లాన్ బి ఏంటంటే నిర్మాణాన్ని బలోపేతం చేయడం, మార్కెట్ ప్రవేశాన్ని సిద్ధం చేయడం. మొత్తం సరఫరాను అంటే మొత్తం సప్లై వచ్చేసండి మనకైతే ఇక్కడ 5,00,00,000 చూసారు కదండీ! 50,000,000 అండి. ఇక్కడ చూసారు కదా! 5,000,000 వచ్చేసి 50,00,000 కదండీ! సేమ్ 50,000,000 వచ్చేసి చూసినట్లయితేనండి మన టోకెన్ సంబంధించిన సప్లై ఏదైతే ఉందో 80,00,000 నుండి ఈ యొక్క ప్లాన్ బిలో అయితే 5,00,00,000కైతే మార్చడం జరిగింది. 5,00,00,000కైతే మార్చడం జరుగుతుందని చెబుతున్నారు. ప్లాన్ బి ప్రకారంగా అయితే 5,00,00,000 కాయిన్లండి. ఇది కూడా చాలా తక్కువ సప్లై. టెన్షన్ ఏం పడక్కర్లేదు. వందల కోట్లు, వేల కోట్లు కాదండి. జస్ట్ 5,00,00,000 మాత్రమే. మైనింగ్ చురుగ్గా ఉంది. కమ్యూనిటీ టోకెన్ని కూడబెట్టుకోవడం మరియు దాని వాటాను పెంచుకోవడం కొనసాగించవచ్చు. ఉన్న మైనర్లు నష్టపోలేదు. సో, చూసారు కదండీ! నిన్న చాలామంది కూడా సార్ నా దగ్గర ఇప్పటికే చాలా తక్కువ కాయిన్స్ ఉన్నాయి. లిస్టింగ్ వాల్యూ కూడా తక్కువ అంటున్నారు కదా అంటున్నారండి. సో, మనకైతే ఈ ప్లాన్ బి గాని ఇంప్లిమెంట్ అయితే సప్లై వచ్చేసి 80,00,000 నుంచి 5,00,00,000కైతే వెళ్తుందండి. సో, ఇంకొక 6-7 మంత్స్ వరకు మనమైతే మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం కూడా కల్పించబోతున్నారు ఈ ప్లాన్ ప్రకారంగా అయితే. సో, ఇక్కడేంటంటే ఈ యొక్క మైనింగ్ అనేది 1.1:2 మనకైతే ఉంటుందని చెబుతున్నారు. అదనపు టోకెన్లు వీటిని ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. సో, ఆల్రెడీ 80,00,000 సిద్ధంగా ఉన్నాయి. కానీ 4,20,00,000 కాయిన్స్‌ని అయితే ప్రత్యేకంగా పెంచడం జరుగుతుంది. ఈ యొక్క ప్లాన్ బిలో మాట్లాడినట్లయితే లిక్విడిటీ, ప్రొవిజనింగ్, ఈకోసిస్టమ్ మరియు వినియోగ అభివృద్ధి భాగస్వాములు దీర్ఘకాలిక మార్కెట్ స్థిరత్వం కోసం అయితే ఈ యొక్క అంచనా మేమైతే తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి. సో, మార్కెట్ స్టేబిలిటీ కోసం మేము ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం చెబుతున్నారు. ఏది ఈ యొక్క 5,00,00,000 ప్లాన్ 80,00,000 కాదండి. ఇది ప్లాన్ బి 5,00,00,000 ప్లాన్ అండి. 5,00,00,000 కాయిన్ల ప్లాను. సో, ప్లాన్ ఏ వచ్చేసండి 80,00,000, ప్లాన్ బి వచ్చేసి 5,00,00,000 కాయిన్స్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నిర్మాణం యొక్క ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. సో, దీంట్లో అయితే మనందరికి కావాల్సిన ఒక మంచి పాయింట్ అయితే ఉంది. స్థిరమైన ధర, సరసమైన ప్రారంభం, అదేవిధంగా లాకప్ మరియు వెస్టింగ్ విధానాలు సమాజానికి నష్టం కలిగించకుండా వాస్తవిక మార్కెట్ ఆధారిత ప్రారంభ పరిమితిని $0.8 నుంచి $2కు అనుమతిస్తాయి. సో, చూసారు కదండి! ఈ యొక్క ప్లాన్ బిలో అయితే మనకి లాకప్ అయితే ఉంటుంది. పై నెట్వర్క్లో ఏ విధంగా అన్ని కాయిన్స్ ఒకసారి పెట్టుకోకుండా లాకప్ పీరియడ్ ఉంటుందో, లాక్ అప్ పీరియడ్ ఏ విధంగా ఉంటుందో దీంట్లో కూడా లాకప్ అయితే ఉంటుందని చెబుతున్నారు ప్లాన్ బిలో అయితే. సో, వాళ్ళు లిస్టింగ్ ప్రైస్ కూడా చెప్పేశారండి. $0.8 to $2 అని చెప్పేశారు. అంటే రఫ్గా చెప్పాలంటే ఒక ₹60 నుంచి ₹150 లోపు మనకైతే ఉండొచ్చని చెబుతున్నారు. ₹60 నుంచి ₹150 అయితే మనకైతే ఉండవచ్చు ఈ యొక్క లిస్టింగ్ ప్రైస్ అని చెబుతున్నారండి. సో, ఈ పాయింట్ అయితే అందరూ కూడా గమనించాలి. అక్కడ గతంలో ఉన్న లిస్టింగ్ ప్రైస్ కంటే ఇది ఎన్నో రెట్లు బెటరు. ₹60 అంటే చిన్న విషయం కాదండి. పర్ కాయిన్ వచ్చేసి ₹60 అంటే చిన్న విషయం కాదండి. సో, వీళ్ళు మనకి ఏం చెబుతున్నారండి ఇక్కడ దీర్ఘకాలిక విలువ రక్షణ, దశల వారీ విడుదలతో ఉదాహరణకు ప్రతి 2-3 నెలలకు 10% కాయిన్స్, 70% వరకు కాయిన్స్ లాకప్లో ఉంటాయి. స్టార్టింగ్గా మనకైతే ఒక 30% కాయిన్స్ విత్డ్రాకి ఇచ్చినా సరే మిగతా 70% కాయిన్స్ మాత్రం మనకి ఖచ్చితంగా ఇక్కడైతే లాకప్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్లాన్ ప్రకారంగా అయితే డంపింగ్ను నిరోధించడంలో మరియు విలువను రక్షించడంలో సహాయపడుతుంది. కాయిన్ వాల్యూ 0కి పడిపోకుండా, బాగా మార్కెట్లో తగ్గకుండా ఈ లాకప్ పీరియడ్ అనేది బాగా హెల్ప్ అయితే అవుతుంది చెబుతున్నారండి. సో, ప్రైస్ కూడా ఒక మంచి ప్రైస్కి లిస్టింగ్ చేస్తున్నారు. ₹60 అయితే గ్యారంటీ అయిపోయింది. ఇక్కడైతే $0.8 నుండి $2 లోపు అంటే $1 అవ్వచ్చు, 1.2 అవ్వచ్చు, 1.6 అవ్వచ్చు, 1.5 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. సో, మనకు కావాల్సిన ప్రైస్కి అవుతుందా అంటే నేను ఖచ్చితంగా చెబుతాను మనకి కావాల్సిన ప్రైస్కే లిస్టింగ్ అయితే ఉంటుంది ప్లాన్ బిలో అయితే. ఎక్కువ భాగస్వామ్యం అండి. సమాజం మైనింగ్ను కొనసాగించవచ్చు మరియు దాని వాటాను పెంచుకోవచ్చు. స్థిరమైన వృద్ధి, వనరుల వినియోగం, భాగస్వాములు మరియు ఈకోసిస్టమ్ విస్తరణ కోసం సురక్షితం చేయబడ్డాయి. సో, కమ్యూనిటీ అనేది డబుల్ అయితే అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. 80,00,000 కాయిన్స్ని మాత్రమే మైనింగ్ చేసుకోవడానికి మనకైతే ఇంత టైం పట్టింది కదా. మరొక 4,20,00,000 కాయిన్స్ జోడించబోతున్నారు కాబట్టి ఇంకా మనకి ఒక 7 నుంచి 8 లక్షల వరకు కమ్యూనిటీ మనకైతే ప్రజలు వచ్చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ ప్లాన్ ప్రకారం చూసినట్లయితే. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, లిస్టింగ్ ప్రైస్ కూడా మనకైతే చాలా భారీగానే ప్లాన్ చేశారు. $0.8 ₹60 అంటే చిన్న విషయం కాదండి. చాలా లిమిటెడ్ సప్లై కాయిన్ కాబట్టి ప్రైస్ కూడా మనకు కావాల్సినట్లుగా దీన్ని అయితే ఫిక్స్ చేశారు ఈ యొక్క ప్లాన్ బిలో అయితే.
సో, ఈ ప్లాన్ బి అనేది అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నాకు కూడా పర్సనల్‌గా నచ్చింది. మన సభ్యులకి, కమ్యూనిటీ సభ్యులకి, టీమ్ సభ్యులకి, మన సబ్‌స్క్రైబర్స్‌కి, మన వ్యూవర్స్‌కి అందరికి కూడా ఖచ్చితంగా ఈ ప్లాన్ బి నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్‌లో చెప్పండండి. మీకు ప్లాన్ ఏ నచ్చిందా? ప్లాన్ బి నచ్చిందా? సో, జస్ట్ నేను తెలుసుకుంటాను. అదేవిధంగా కోర్ టీమ్‌కి అయితే ఆల్రెడీ నేను కూడా పోస్ట్ అయితే ఇచ్చానండి. నా వరకు ఆన్సర్ అయితే ఇచ్చేసాను మన కమ్యూనిటీ తరఫు నుంచి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు ఇక్కడ. ధర సరఫరా అండ్ మార్కెట్ తర్కం కీలక వివరణ. ఇక్కడ 50 పైసలు అనేది అంతర్గత సూచన విలువ. హామీ ఇవ్వబడిన జాబితా ధర కాదు. సో, 50 పైసలు లిస్టింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇదైతే ఫైనలైజ్ అయితే అవ్వలేదు. తుది మార్కెట్ ధర సరఫరా మరియు డిమాండ్ ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. ఫైనల్ డెసిషన్ అనేది మన యొక్క కమ్యూనిటీ సభ్యులు దేనికైతే ఎక్కువ ఓటు చూపుతారో, ఏది చేయడానికి కమ్యూనిటీకి బాగా వర్క్ అవుతుందో దాన్ని మాత్రమే మేము చేస్తామని చెప్పారండి. సో, మనకైతే ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి, మనకు నచ్చిన ప్లాన్ బినే ఎక్కువ అమలవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. పెద్ద కమ్యూనిటీ ప్లస్ బలమైన లిక్విడిటీ ఎక్కువ మార్కెట్ను సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సరఫరా మాత్రమే విలువ నిర్మాణాన్ని నిర్వచించదు. డిమాండ్ మరియు సమాజ నిశ్చితార్థం చేస్తాయి. సో, చూసారు కదండి, మన కోర్ టీమ్కి అయితే మన టాక్ కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్స్ అకౌంట్లు ట్విట్టర్లో అయితే చాలామంది కూడా కామెంట్స్ అయితే చేశారు, రిప్లైస్ కూడా ఇచ్చారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం మార్చుకోండి అని చెప్పడం జరిగిందండి. సో, అందుకోసం మనకైతే ప్లాన్ ఏ అని తెలుసు, మనకి ప్లాన్ బిని అయితే మనం ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో, దీంట్లో ఒక చిన్న పాయింట్ ఏంది ఇక్కడ, గవర్నెన్స్, కేవైసీ అండ్ టైమింగ్ కూడా ఉంది. కేవైసీ అనేది స్మార్ట్ కాంట్రాక్ట్లు మరియు లిస్టింగ్లు రోడ్ మ్యాప్లో కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఎంపిక 2 కానీ మనం ఎంచుకున్నట్లయితే మనకి ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి కానీ మనందరం కూడా ఒకవేళ డిసైడ్ చేయాలనుకుంటే ఈ దశలు ఎక్స్చేంజ్ ప్రారంభానికి దగ్గరగా ప్లాన్ చేయబడతాయి. అవసరమైన ప్రమాదాల నుండి సమాజాన్ని రక్షించండి. సో, లిస్టింగ్ కూడా డిలేస్ లేకుండా మనకైతే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవ్వడానికి కూడా సమయం ఎక్కువ తీసుకోకుండా వీలైనంత వేగంగా చేస్తామని చెబుతున్నారు. ఏది ప్లాన్ బి ప్రకారంగానే మనకు కావాల్సింది కూడా ప్లాన్ బినే, సిస్టమ్ వాళ్ళకి కూడా ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేయాలి అని వాళ్ళు కూడా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చూసినట్లయితే సున్నితమైన సాంకేతిక వివరాలను ముందస్తుగా బహిర్గతం చేయడానికి నివారించండి. క్రిప్టో ప్రమాణాలకు అనుగుణంగా సరైన మార్కెట్ సమలేఖన తయారని నిర్ధారించుకోండి. సో, ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ అయితే మీ అందరూ కూడా తీసుకొని మీ యొక్క ఒపీనియన్ కూడా మాతో పంచుకోండి. అయితే ఇక్కడ పంచుకోండి అని కోర్ టీమ్ చెబుతుందండి. సో, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ప్లాన్ ఏ కంటే కూడా ప్లాన్ బినే చేస్తే బాగుంటుందని నాకు పర్సనల్గా అనిపిస్తుందండి. ఇంకో చిన్న విషయం అండి, నిన్న నేను పైకాయిన్ గురించి మాట్లాడాను కదా సందర్భంలో. పైకాయిన్ అనేది ఎక్కువ ప్రైస్కి లిస్టింగ్ అయింది, కొంచెం ప్రైస్ అనేది తగ్గింది కదా అలా చెప్పానండి. నేను పైకాయిన్ని తగ్గించి ఎక్కడ మాట్లాడలేదు, ప్రైస్ తగ్గిందని చెప్పానండి. పై ప్రాజెక్ట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రాజెక్ట్. అది ఎవరు ఒప్పుకోకపోయినా పై ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ద గ్రేట్ ప్రాజెక్ట్ అండి. సో, ఆ ప్రాజెక్ట్ నేను ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు. కొంతమంది అయితే మన వాళ్ళు అనుకున్నారు తక్కువ చేశానని. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదండి. ప్రైస్ తగ్గింది అని చెప్పడానికి పైన ఎగ్జాంపుల్కి మీకు చెప్పాను అంత జస్ట్. సో, పై కాయిన్కి వేలెత్తి చూపడానికి ఎవరికైతే హక్కు అయితే లేదండి. పై ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గ్రేట్ ప్రాజెక్ట్. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, అదేవిధంగా టాక్ని కూడా వెళ్ళాలని కోరుకుంటున్నానండి. మన ప్రైస్ అనేది లిస్టింగ్ ప్రైస్ అనేది $0.8 to $2 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. అంటే ₹60 కానీ, ₹80 కానీ, ₹100 కానీ, $120 కానీ, $150 కానీ ఎంతైనా ఉండొచ్చండి. సో, లిస్టింగ్ రోజు మనకైతే బయటపడుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ప్లాన్ ఏ అనేది అందరికీ కూడా నచ్చలేదు. ఎక్కువ శాతం మందికి అయితే ప్లాన్ బికి అయితే ఎక్కువ మంది అయితే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే చాలామంది కూడా కాయిన్స్ సంపాదించుకోవడానికి ఇక్కడ సమయం లేదు. కాయిన్స్ సంపాదించుకోవాలి ఉంది కానీ సమయం లేదండి. సో, మనకి ఇప్పుడు 80 లక్షల నుంచి ఇంకొక 4,20,00,000 కాయిన్స్ జోడించి 5 కోట్లు చేశారనుకోండి ప్లాన్ బి ప్రకారంగా, ఇంకా మనం కాయిన్స్ సంపాదించుకోవడానికి ఇంకో 5 రెట్లు కాయిన్స్ ఎక్స్ట్రా, ఇంకా మనం 5 రెట్లు కాయిన్స్ ఎక్స్ట్రా కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాన్ బినే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అండి. నా పర్సనల్ ఒపీనియన్ని కోర్ టీమ్కి చెప్పాను నేను. అది ఎలాగో చెబుతాను చూడండి. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. సాంకేతిక వివరాలు ఇక్కడ మనకి ఏం చెబుతున్నారంటే, సంఘం నిర్ణయం అనేది తుది నిర్మాణం ఏకపక్షంగా సెట్ చేయబడదు. సంఘం ఓటు ప్రకటించబడుతుంది. ఓటు చట్టపరంగా కట్టుబడి ఉండదు, కానీ దిశానిర్దేశంగా ఖచ్చితంగా ఉంటుంది. టాక్ ఇన్ 100% కమ్యూనిటీ ఆధారికంగా ఉంటుంది. 100% కమ్యూనిటీ చెప్పిందే చేస్తాము, 100% కమ్యూనిటీ చెప్పిందే చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ బి చేస్తేనే బాగుంటుందండి. ఇది మనందరి కోసం నేను చెబుతున్నాను. ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుంది. ఆల్రెడీ వాళ్ళైతే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడినట్లయితే. సో, ఖచ్చితంగా మనకి ఇదే జరగడానికి కూడా 99% అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి.
ప్లాన్ బి మనకు నచ్చిందే జరగడానికైతే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో, ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక దాంతో పాటు చూడండి, ఇక్కడ టాక్ అండ్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చిన పోస్ట్‌కి అయితే నేనైతే ఆప్షన్ 2 అని రిప్లై ఇచ్చాను. మీరు చూసుకోవచ్చు కింద. అక్కడ చూడండి, రాజేష్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ట్రైన్ అంబాసిడర్ అనే అకౌంట్ అయితే ఉంది కదా మిడిల్‌లో. అక్కడ ఆప్షన్ 2 అని నేనైతే కామెంట్ చేశానండి. ఇంకా సెకండ్ కామెంట్ చూసినట్లయితే మన సేమ్ ఇంటర్లింక్ సభ్యుడైన మన అహ్మద్ గారైతే ఆయన కూడా ఆప్షన్ 2కే అగ్రీ అయితే అయ్యారండి. సో, ఈ విధంగా మన వాళ్ళందరూ కూడా ఆప్షన్ 2కే మొగ్గు చూపడం జరిగింది. నేనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కొంతమంది అయితే ఉన్నారు, కొన్ని వేల మంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆప్షన్ 2నే బాగుంది, ప్లాన్ బీనే బాగుంది, ప్లాన్ బీనే బాగుంది అని చాలామంది అయితే చెప్పారండి. సో, ఖచ్చితంగా అందరి మాట కోర్టు వాళ్ళు పట్టించుకొని తీసుకొని అయితే ఖచ్చితంగా ఈ ప్లాన్ బీనే 5 కోట్ల ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందండి. అప్పుడైతే పర్ కాయిన్‌కి మనకైతే తక్కువలో తక్కువ ఒక ₹50-60 లక్ ఉంటే 100 కంటే కూడా రావచ్చండి. సో, ఆ విధంగా మనకైతే ఈ మెకానిజం మొత్తం రన్ అవుతుందండి. సో, ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ అనేది మన మాట వినేలాగైతే మనకైతే కనిపిస్తుందండి. గతంలో చూసినట్లయితే ప్రాజెక్ట్ అనేది మనకి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోకుండా కేవలం అంటే కేవలం వాళ్ళు నచ్చినట్లు చేస్తారనుకున్నారండి. మన వాళ్ళైతే కొంచెం డిసగ్రీ అయ్యారు. దాంతోపాటు కొంచెం డిసప్పాయింట్ అయ్యారండి. అది వాస్తవమే. డిసప్పాయింట్ అవ్వడం అనేది నిజంగా వాస్తవేనండి. కానీ ఆ డిసప్పాయింట్ మొత్తం కూడా మనకు పోయి మళ్ళీ మనకైతే ఒక గుడ్ న్యూస్ లాంటి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకి ఈరోజైతే. సో, ఖచ్చితంగా మనకైతే ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బీని అయితే ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నానండి. నా వంతుగా నేను ఏం చేయాలో ఆల్రెడీ నేను చేశాను. కోర్టుకి చెప్పాను, సార్ ఆప్షన్ బి, ప్లాన్ బి బాగుందని. నాతో పాటు కొన్ని వేల మంది అయితే ఆన్సర్ అయితే ఇచ్చారండి. సో, ఈ వీడియో కింద కామెంట్లో మీరు కూడా ఇక్కడ ప్లాన్ బి బాగుంది, ప్లాన్ ఏ నచ్చిందా, ప్లాన్ బి నచ్చిందా, మీ యొక్క ఒపీనియన్ కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ప్లాన్ బి అనే ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఏది ఇచ్చినా పర్లేదండి, జస్ట్ చూడడానికి మాత్రం అడుగుతున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ మంది దేనికి ఇస్తారు, అదే నిలబడడానికి, అదే గెలవడానికి, ఆ యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్లాన్ బి చెబితే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకున్నాను. సో, సింపుల్గా అయితే ఈ విధంగా మనకైతే ఒక మంచి అప్డేట్ అయితే వాళ్ళు రావడం జరిగిందండి. ప్లాన్ ఏ అనేది నార్మల్ ప్లాన్ తెలిసిన విషయమే, 50 పైసలు, 80 లక్షల కాయిన్స్. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్లాన్ బి వచ్చేసి చూసినట్లయితేనండి 5 కోట్ల కాయిన్లు అయితే ఉన్నాయి. కానీ మనం చూసినట్లయితే ప్రైస్ అనేది ₹60 అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడైతే లాకప్ అయితే ఉంది. ఇదైతే క్లారిటీగా చెప్పేశారు. లాకప్ పీరియడ్ అయితే ఉంటుంది. 70% ఆఫ్ కాయిన్స్ అయితే మీకు లాకప్లో ఉంటాయి. ఏదైతే 1 or 2 మంత్స్కి అయితే కొంచెం రిలీజ్ అవుతూ ఉంటాయి అని చెప్పారు. కాబట్టి ఇది మైనింగ్ ప్రాజెక్ట్లో కొత్త ఏమి కాదండి. లాకప్లో కాయిన్స్ ఉండడం అనేది ఎప్పుడూ కూడా ఖచ్చితంగా కొత్త ఏమి కాదండి. సో, ఖచ్చితంగా మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను లాకప్ అనేది. కాబట్టి అందరూ కూడా గమనించాలండి పాయింట్ అయితే. మీ యొక్క ఒపీనియన్ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పాలని కోరుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.